సామెతలు 12 అధ్యాయము 25 చూసినప్పుడు, ఒకని హృదయంలోని విచారం దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, బహుజన సమూహంలో ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు, అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగం నుండి వాడు శుద్ధి అయి విడుదల పొందడాన్ని మనం చూస్తున్నాం. నీ కలిగినటువంటి విచారాన్ని బట్టి నువ్వు కృంగిపోయి వేదన చెందడం కంటే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి దయగలిగినటువంటి మాట నీకెంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆయన అందరి ఎడల దయగలిగినటువంటి వాడు ఉన్నాడు. నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు నీకు గొప్ప కృపని అనుగ్రహిస్తాడు. ఆమేన్.